జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ముసాఫాలో గల మొహమ్మద్ బిన్ జాయద్ సిటీ నుంచి ఇతిహాద్ రైల్వే స్టేషన్ నుంచి అబుదాబి నుంచి ఫుజైరాకి వెళుతున్నాం. ఇదే ముసాఫాలో గల మొహమ్మద్ బిన్ జాయద్ సిటీ రైల్వే స్టేషన్లోన ఈ విధంగా ఉన్నది. నేను ఈరోజు టికెట్ తీసుకోవటం జరిగింది. 8:19 ఉదయం ట్రైన్ టికెట్ తీసుకుంటాం జరిగింది. ఇది లోన ఎంట్రన్స్ మొహమ్మద్ బిన్ జాయద్ సిటీ రైల్వే స్టేషన్లోన ఎంట్రన్స్లోనే మనకి ఇది విధంగా కనపడుతుంది. మన అబుదాబీకి సంబంధించిన ట్రైన్ ఇది, ఫుజైరాకి సంబంధించి. నేను కొంచెం ఎదరికెళ్ళి ఇంజిన్ కూడా తీద్దాం అనుకున్నాను, కానీ సెక్యూరిటీ నన్ను ఎదరికి తీసే విధంగా వదలలేదు. నిజంగా ఇది అద్భుతమైన ప్రయాణం అని చెప్పాలి. సీట్లు విమానానికి మించి ఉన్నాయి, సీట్లు కానీ సర్వీస్ కానీ. ఇది చాలా లాంగ్ ప్రయాణం. ఎంచదంటే 300 కిలోమీటర్ల ప్రయాణం, గంటకు 202 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళింది ఒకనొక చోట. అద్భుతంగా ఉంది జర్నీ, వెళ్ళడం రావడం కూడా. నాకు పోతే ఇది అబుదాబి నుంచి వెళ్ళేటప్పుడు అటు ఇటు ఇసుక తిప్పలు తప్ప అంతకుమించి మనకి ఏం కనపడేది ఏం లేదు. మీకు అటు సైడ్ ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరింది కాబట్టి దాని ఆపోజిట్లో దెల్మా మాల్, ముస్తఫా దెల్మా మాల్ అంటాం కదా, ఆ గుడారం కింద కనపడదు, అది దెల్మా మాల్ ఫ్రంట్ నుంచి ఇది బయలుదేరింది అన్నమాట. ఇలా బయలుదేరి ఇసుక తిప్పలు కొంటా వెళ్తుంది. నేను కొన్ని చోట్ల తీసాను. 2 గంటల వీడియో అంటే తీయలేం కాబట్టి తీసాను. ఇంతకీ ఈ ప్రయాణం అద్భుతం ఏంటంటే, ఫుజైరాకి ఇంచుమించు 40 నిమిషాల ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎంచేదంటే అల్ హజార్ పర్వతాలు, ఆ పర్వతాలు ఇది ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్తుంటే కానీ నాకు ఈ పక్కన ఇంకో ట్యాంకర్ ట్రైన్, ఆ ట్యాంకర్కి సంబంధించి మరి ఏం తీసుకెళ్తాం, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు ఏమవ్వచ్చు మనకు తెలియదు, కానీ మా ఆ ట్రైన్ క్రాస్ అయినాయి అన్నమాట. జస్ట్ ముసాఫా నుంచి దాటుతున్న తోలుగానే ఇది మాట. ఇది కార్గోకి సంబంధించిన ట్రైను, మాదేమో పాసింజర్ ట్రైను. గొప్ప చెప్పాలంటే అల్ హజార్ పర్వతాల పై నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళింది చూసారా, ఈ మొత్తం ఈ ఇతిహాద్ రైల్వేకి ప్లస్ పాయింట్, చూడదగ్గ పాయింట్ అదే. ఇంచుమించు ఒక 40 నిమిషాలు మనకు థ్రిల్లింగ్గా ఉంది. ఏం చేతంటే అద్భుతమైన సొరంగాలు, 9 సొరంగాలు కొండల్లోను. 9 సొరంగాల్లో 3 చాలా పెద్దవి, సుమారు ఎదురన్నా 6 కిలోమీటర్ల సొరంగాలు. చాలా అద్భుతంగా ఉందా ఎదరెదర మీకు వెళ్ళినప్పుడు కనపడద్దు, కానీ నేను ఇప్పుడు ఇది ఈ వీడియో కోసం చెప్పాలి కాబట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది ఇంచుమించు దుబాయ్ దర్దాపు ఇంచుమించు 40 నిమిషాలు. మొహమ్మద్ బిన్ జాయద్ సీన్ బయలుదేరి 40 నిమిషాలు అయినప్పటికీ మేము ఈ మన మక్తుమ్ కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా దుబాయ్లో, ఆ ఎయిర్పోర్ట్ ఇంచుమించు క్రాస్ చేసేసాం అన్నమాట. మేము 40 నిమిషాలు జబ్లైలు దాటేసాం. ఇంకా అక్కడి నుంచి షార్జా, అంటే ఇదంతా సిటీకి అవుటర్ నుంచే జరుగుతుంది ప్రయాణం కాబట్టి అంతకు మించి మనం ఏం చెప్పలేము, కానీ అంతా అవుటరే, ఎక్కడో చోటగా మనకు సిటీ ఏం కనపడదు. తర్వాత ఫుజైరా వెళ్ళేటప్పటికే మనకి ఇంచి కనపడదు అన్నమాట. ఈ 9 సొరంగాల నుంచి దాటుకుంటూ వెళ్ళే ఫీలింగ్ మాత్రం చాలా అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. నల్లటి కొండలు, హజార్ పర్వతాలు, ఇంచుమించు ఈ రైల్వే ప్రాజెక్ట్ మొత్తం 597 బ్రిడ్జిలు కట్టారు. మొత్తం వంతులు, క్రాసింగ్లు ఏంటి అవేంటి ఇవేంటి లెక్కైతే సుమారు 597 వంతెనలు వేసుకుని కట్టడం జరిగింది ఈ రైల్వే ట్రాక్. ఇది ప్రస్తుతం 300 కిలోమీటర్గా సాగుతుంది. త్వరలో నెక్స్ట్ నవంబరు జనవరి కల్లా ఇలా సౌదీ అల్సిలా బోర్డర్ నుంచి ఫుజైరా వరకు సుమారు ఎదురైనా 700 కిలోమీటర్ల జర్నీ జరుగుతుంది. ఏంటంటే ప్రస్తుతం అబుదాబి మొహమ్మద్ బిన్ సిటీ నుంచి ఫుజైరా వరకు మాత్రమే. అక్కడ బయలుదేరితే ఈ 300 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ నిజంగానే 1:55 నిమిషాల్లో తీసుకొచ్చేసింది మమ్మల్ని ఇక్కడికి. ఫుజైరా దగ్గరికి వచ్చేసినప్పుడు బాగా స్లో అయింది, కానీ మిగిలిన ట్రాక్ అంతా 197 కిలోమీటర్ల స్పీడు. 1-2 చోట్ల అయితే మాత్రం 202 కిలోమీటర్ స్పీడ్ కూడా వెళ్ళింది. అల్ హజార్ పర్వతాలు దరిదాపుల్లోకి వచ్చేస్తాం మనం. ఫుజైరా ఇదంటే స్టార్టింగ్లో చిన్న పర్వతాలు, ఎదురెదర వెళ్ళి పర్వతాల్లో తీద్దామంటే మనకి అన్ని అండర్ గ్రౌండ్లో ఇంచుమించు 9 అండర్ గ్రౌండ్లు ఉండటం వల్ల వీడియో తీయటం అయితే ఏం జరగలేదు ఇది. కానీ నాకు వీలైనంత వరకు తీశాను. ఇంతవరకు మీరు వీడియో చూసారు కాబట్టి కంపల్సరిగా మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి నచ్చిన వారు కంపల్సరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంచేతంటే షేర్ చేస్తే ఇంకొంతమంది ఎక్కువ చూడగలుగుతారు ఈ వీడియో. నేను చూసిన వీడియోని మీరు కూడా చూసే విధంగా, నాకు తోచిన విధంగా, నాకు నచ్చిన విధంగా కొన్ని చోట్ల వీడియో తీయడం జరిగింది. ఇది కేవలం అబుదాబి నుంచి పుజిరా వెళ్ళే వరకు వెళ్తున్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ప్రయాణం. నేను మళ్ళీ రిటర్న్లో కుడి చేతి మీద మళ్ళీ తీశాను. మళ్ళీ అటు సైడ్ కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా ఇది వేరే వీడియోగా చేస్తాను. కనుక ఈ వీడియో చూసిన వారు ఈ హజార్ పర్వతాలు చాలా పెద్ద ఎత్తున పర్వతాలు, మనం అండర్ గ్రౌండ్ వెళ్ళటం వల్ల నేను పర్వతాలు కవర్ చేయటం కుదిరింది కాదు. కానీ ఈ ప్రయాణం ఈ 2 గంటల ప్రయాణంలో 1 గంట 20 నిమిషాల ప్రయాణం అయితే మనం ఏమీ ఎడాపిడా ఇసుక తప్ప మనకు అంతకుమించి ఏం లేదు. కానీ సుమారు 35 నిమిషాల నుంచి మాత్రం ఈ హజార్ పర్వతాలు ఎంటర్ అయ్యే కాడి నుంచి మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలామంది ట్రైన్లో వెళ్తున్నారు, వస్తున్నారు. మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు అయితే ట్రైన్ నాకు ఇంచుమించు ఖాళీగానే ఉంది. ఖాళీ అంటే ఇంచుమించు నేనున్న కోచ్లో 5 సీట్లు 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నచ్చిన సీట్లో వెళ్ళి కూర్చుని మేము వీడియో తీసుకోవడం జరిగింది. నా ప్రయాణం మాత్రం చాలా అద్భుతంగా సాగింది. ఈ వీడియో చూసిన వారు తప్పక లైక్ చేయండి. ఈ హజార్ పర్వతాలు నిజంగానే అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ ఇసుక తిప్పలని మళ్ళీ పర్వతాలు అంటే మామూలు పర్వతాలు కాదు, చాలా పెద్ద పెద్ద పర్వతాలు. నేను వీడియో తీయడంలో చిన్నగానే కనపడుతున్నాయి తప్ప కానీ మీకు అండర్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు మాత్రం పర్వతాలు చాలా పెద్దవి. అవి బయట నుంచి డ్రోన్ షాట్లు అవి తీసేవాళ్ళకైతే మీకు ఉంటుంది. కానీ ఈ వీడియో చూసిన వారు తప్పక లైక్ చేయండి. అండర్ గ్రౌండ్లు ఇవన్నీ అండర్ గ్రౌండ్. ఇప్పుడు నేను ఆల్రెడీ అండర్ గ్రౌండ్లు దాటుతున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ఉంది. 9 అండర్ గ్రౌండ్లు దాటడం జరిగింది. దాంట్లో 3 చాలా పెద్దవి. ఒక్కొక్క అండర్ గ్రౌండ్ నన్ను అడిగితే 1.5 కిలోమీటర్లు కూడా చోట ఉన్నది ఈ వీడియో. కానీ స్టేషన్ దరిదాపులకు వచ్చినప్పుడు చేద్దామనుకున్నాను, కానీ బ్యాటరీ ఆఫ్ అయిపోవడం వల్ల స్టేషన్లోకి ఎంటర్ అయినామన్నా నేను తీయడం కుదిరింది కాదు. ఈలోగా ఏదో 2-3 ఫోన్ కాల్ వచ్చినాయి. దానికోసం కూడా వీడియో నచ్చిన వాళ్ళు తప్పక లైక్ చేసి షేర్ చేయండి.